ఒక సినిమా బ్లాక్ బాస్టర్ అయిందని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారని భారీగా డిమాండ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని త్వరగానే గ్రహించినట్లుంది శ్రద్ధా కపూర్. కొన్ని పోగొట్టుకున్నాక కానీ మేడంకి బల్బు వెలిగినట్లేదు. ప్రస్తుతం కమిట్మెంట్ చూస్తే గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవడం లేనట్లే కనిపిస్తోంది. టాలీవుడ్లో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుందా? స్త్రీ 2 హ్యూజ్ హిట్ తో శ్రద్ధా కపూర్ రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఈ క్రేజ్ చూసుకున్న మేడం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. తాను వేరు తన స్థాయి వేరు అంటూ హై చేస్తూ రెమ్యూనరేషన్ నిర్మాతలకు చుక్కలు చూపించింది. ఓ సైకలాజికల్ థ్రిల్లర్ కోసం శ్రద్ధాని ఏక్తా కపూర్ కలిస్తే 17 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, ప్రాఫిట్ లో షేర్ అడిగిందట. దీంతో శ్రద్ధాను పక్కన పెట్టేసింది ఏక్తా. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కే కాదు, టాలీవుడ్ మేకర్స్ కు కూడా షాక్ ఇచ్చింది సాహో బ్యూటీ. పుష్ప 2లో కిసికి సాంగ్ కోసం ఫస్ట్ శ్రద్ధాని మైత్రి మూవీ మేకర్స్ అప్రోచ్ అయితే 8 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో షాక్ అయిన ప్రొడ్యూసర్ శ్రీలీలతో ఆడిపాడించాడన్నది అప్పట్లో గట్టిగా వినిపించిన బజ్. ఈ స్పెషల్ సాంగ్ కోసమే కాదు, నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమా కోసం ఫస్ట్ శ్రద్ధాను సంప్రదిస్తే ఏకంగా 12 కోట్లు అడిగిందట. ఇలా బన్నీ నానితో నటించే ఛాన్స్ను మిస్ చేసుకుంది శ్రద్ధ. ఇలా డిమాండ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఏడాది పాటు కొత్త సినిమాకు సైన్ చేయకపోవడంతో అర్థమైనట్లుంది శ్రద్ధకి. డిమాండ్స్ కమాండ్స్ పక్కన పెట్టి కథలు కాంబోలపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది. స్త్రీ 2తో తనకు భారీ హిట్ ఇచ్చిన బడాక్ ఫిల్మ్ బ్యానర్ పై ఈథా చేస్తోంది మేడం. చావాతో పాపులర్ అయిన లక్ష్మణ్ ఉథేకర్ దర్శకుడు. అలాగే యానిమేషన్ ఫిల్మ్ చోటా స్త్రీకి వాయిస్ ఇవ్వబోతోంది మేడం. తెలుగులో సాహో తర్వాత కనిపించిన ఈ బ్యూటీ నెక్స్ట్ తెలుగుపై కాన్సన్ట్రేషన్ చేయబోతుందట. లోకేష్ కనగరాజ్ బన్నీ అప్కమింగ్ ఫిల్మ్ AA 23లో శ్రద్ధా కపూర్ను తీసుకోవాలన్న యోచనలో టీం ఉందన్న బజ్ వినిపిస్తోంది. AA 22లో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా ఫిక్స్ కాగా మృణాల్ జాన్వి నటిస్తున్నారన్న రూమర్స్ నేపథ్యంలో అట్లీని ఫాలో అవుతున్నట్లున్నాడు లోకేష్. పుష్ప 2లో బన్నీతో క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న సాహో బ్యూటీ ఈసారి ఛాన్స్ వస్తే బిగ్ నంబర్స్ చెప్పి హార్ట్ స్ట్రోక్ తెప్పిస్తుందో లేదా యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి.